మరోవైపు మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో నేతల అభ్యర్థులు ఎంపిక పైన అటు గెలుపు పైన సమాలోచనలు కూడా చేస్తున్నారు. అటు తమకు పట్టున్న నియోజకవర్గాలపైన ముందే నజర్ పెట్టారు కూడా లోకల్ లీడర్స్. అయితే మరోపక్క ఇదే అంశం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిస్కషన్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అటు బీఆర్ఎస్ నుంచి గౌతమ్ గారు, అండ్ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి జితేందర్ గారు జాయిన్ అయ్యారు, అండ్ అదేవిధంగా బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ముందుగా గౌతమ్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. అయితే స్కెడ్యూల్ ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్కెడ్యూల్ వచ్చినప్పటికీ కూడా కొంతమంది అభ్యర్థుల్లో ఎక్కడో జోష్ కనిపించడం లేదా, అసలు మన అభ్యర్థులు ఏమైనా డైలమాలో ఉన్నారా? ఎందుకంటే కూడా హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు చూద్దాం ఏం జరుగుతుందో, ఇప్పుడు ఉంటుందా లేదా అన్న డైలమాలో కూడా కొందరు ఉన్నారంట. సో మీరేమనుకుంటున్నారు? బీఆర్ఎస్ ఈ విషయంలో ఎన్నికలకు సిద్ధంగా ఉందా? అసలు జరుగుతుందా అనుకుంటుందా, జరగవనుకుంటుందా ఈ ఎన్నికలు? అందరికీ ప్యానలిస్ట్స్ కి అందరికీ కూడా నమస్కారం అండి. మేడం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక దుర్మార్గమైన రాజకీయ క్రీడ ఇక్కడ ఆడుతుంది మేడం. ఇక్కడ స్థానికంగా ఉన్న ఎన్నికల విషయంలో ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన విధానాలను పాటించకుండా తనకిష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది. తను ఇచ్చిన హామీల కోసం ప్రజల్ని బలి చేస్తున్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది? 42% బీసీ రిజర్వేషన్ని అమలు చేసే సందర్భంలోనే అనేక సమస్యలు ఇక్కడ మనకు కనపడతా ఉన్నాయి. ఎప్పుడో సంవత్సరం క్రితమో 2 సంవత్సరాల క్రితమో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయాల కారణంగానే ఈరోజు ఇంత గ్రామాలలో కావచ్చు, పట్టణాలలో కావచ్చు, మొత్తం పాలన అంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇచ్చిపోవాలనా ఇవ్వకుండా పోవాలనా అనేది పెద్ద డైలమా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి దానికోసం రకరకాల స్టంట్లు చేస్తూ ఉంది, రకరకాల డ్రామాలు ఆడుతూ ఉంది, రకరకాల నాటకాలు వేస్తూ ఉంది. ఆ నాటకాల్లో భాగంగానే ఈరోజు అభ్యర్థులు షెడ్యూల్ ఇచ్చినప్పటికీ కూడా ముందుకెళ్లాలా వెనక్కెళ్లాలా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇక్కడ ఎంత క్లియర్ కట్గా ఉందంటే చూడండి, 42% కాంగ్రెస్ పార్టీ ఏదైతే రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుకుంటుందో ఇవ్వడానికి అన్ని ఆటంకాలే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో లేని అంశం అది 42% రిజర్వేషన్ అనేది. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగానికి అదేవిధంగా భారతదేశానికి ఒక నిర్దిష్టంగా మనం కొన్ని రాజకీయపరమైన అంటే రిజర్వేషన్కి సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాం. రాష్ట్రాలు 50% దాటడానికి లేదని చెప్పేసి మనం గతంలో మాట్లాడుకున్నాం. నాకు తెలిసి మన న్యూస్ ఛానల్లో కూడా దాదాపు 2-3 సార్లు నేను పార్టిసిపేట్ చేశాను ఇదే దానిపైన. అంటే ఈ 42% ఆల్రెడీ అంతకుముందు అక్కడ 23% ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకు ఉంది. ఆ తర్వాత గతంలో కేసీఆర్ 2018లోనే 61.78% అమలు చేయడానికి పోతేనే సుప్రీంకోర్టు 50% మించడానికి వీలు లేదని చెప్పేసి అంటే మళ్ళీ మేము 23 దగ్గరికే రావాల్సి వచ్చింది. అంటే 50% మించడానికి లేదు కాబట్టి ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి తెలియదా? కాంగ్రెస్ పార్టీకి తెలిసి చేస్తుందా, తెలియకుండా చేస్తుందా? ఈ దేశాన్ని 60 సంవత్సరాల పాటు పరిపాలించిన ఈ కాంగ్రెస్ పార్టీకి అంటే రిజర్వేషన్స్ ఏ విధంగా అమలైతాయి, ఏ విధంగా మనం ముందుకెళ్లాలనే ఇంగిత జ్ఞానం లేదా? అంటే వాళ్ళైతే ఒక క్లారిటీగా ఉన్నారు. సరే, అది హైకోర్టు తీర్పు తర్వాత ఏం చేయాలో ఏదైనా సరే అటు అవి అయినా అవ్వకపోయినా పార్టీ పరంగా అయినా ఇచ్చైనా మేము ఎన్నికలకైతే వెళ్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో వాళ్ళు ఏ రకంగా చూసినా వాళ్ళు రెడీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికలకి మీరు రెడీ ఉన్నారా? ఏం క్లియర్ కట్టుకున్నారు మేడం? వాళ్ళకి ఒక ఇంగిత జ్ఞానం ఉందా? ఒకవేళ పార్టీ పరంగానే వాళ్ళు రిజర్వేషన్స్ ఇవ్వదలుచుకుంటే దానికి ఎవరు అడ్డు చెప్తారు? కోర్టులు అడ్డం చెప్తాయా, గవర్నమెంట్ అడ్డం చెప్తుందా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అడ్డం ఎవరు అడ్డం చెప్తారు? వాళ్ళ పార్టీ పరంగా అమలు చేసే సందర్భమే ఉంటే ఇదంతా ఎందుకు గోల, ఇదంతా ఎందుకు నాటకాలు, ఈ డ్రామాలు ఎందుకు? మీరు 42% అసెంబ్లీలో కూడా మీరు కూడా ఆమోద ముద్ర వేశారు కదా, మీరు కూడా ఆమోదిస్తేనే 42% పార్టీ పరంగా ఇచ్చుకోవడానికి ఎవరికి ఏ అభ్యంతరాలు లేవు మేడం. ఇక్కడ మనం సునీత గారు మనం ఆలోచించాల్సింది ఏంటంటే అది ప్రజాబాహుల్యంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్ అమలు చేసే సందర్భంలో వచ్చేదే తప్ప అందరికీ వాళ్ళు పార్టీ పరంగా 42% ఇచ్చుకుంటారా, 52% ఇచ్చుకుంటారా, 100% ఇచ్చుకుంటారా, ఏ పార్టీకి ఆ పార్టీ ఇష్టం. దానికి ఎవరికి అడ్డు చెప్పడానికి లేదు. అదేవిధంగా ఇప్పుడు రిజర్వేషన్ ప్రక్రియ వచ్చేటప్పటికనంటే
ఏ అభ్యర్థులకు ఎవరు ఇవ్వాలి, ఇది అందరికీ సమానంగా చేయాలి అని చెప్పేసి అని అనుకున్నప్పుడు మాత్రమే సమస్య వస్తుంది. ఆ దాంట్లో రిజర్వేషన్ ప్రక్రియ అనేది వీళ్ళు 42% ఇస్తామని చెప్పేసి అనుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది ఈ సమస్యకు పరిష్కారము. వాళ్ళు 9th షెడ్యూల్లో పార్లమెంట్ లో చర్చించి 9th షెడ్యూల్లో పెట్టి చర్చించేదాకా ఇది సమస్య పరిష్కారం అని చెప్పేసి పరిష్కారం తప్ప వేరేది లేదని చెప్పి జగమెరిగిన సత్యం. వాస్తవ విషయాల్ని పక్కన పెట్టేసి వీళ్ళు స్థానిక సంస్థలకు అదేవిధంగా 42% ముడిపెట్టి ఇది ఇస్తేనే మేము ముందుకెళ్లే పరిస్థితి ఉంది అని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి ఉంది. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు అన్నిట్లో ఫెయిల్ అయిపోయారు, హామీల అమలులో కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయారు. కాబట్టి ఈ విధంగా మేము ముందుకెళ్తే మాకు ప్రజలు తరిమి కొడతారు, ఇంకా మాకు భవిష్యత్తు లేదు అని చెప్పేసి ఒక భయంలో ఉండి వాళ్ళు ఈ రిజర్వేషన్ ని ముందు పెట్టుకున్నారు. రిజర్వేషన్ కూడా అమలు అయ్యే అవకాశాలు లేవు, ఎందుకంటే రాజ్యాంగానికి విరుద్ధంగా హైకోర్టులు గానీ సుప్రీంకోర్టు గానీ చేయొద్దని చెప్పేసి గతం నుంచి మనకు స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నారా, వద్దు అని అనుకుంటున్నారా, లేదంటే రిజర్వేషన్ అయినాకనే వెళ్లాలని గట్టిగా అదే మాట మీద పట్టుతూ ఉన్నారా? మేము ఎప్పుడు అనలేదు అట్లా. వాళ్ళు చేస్తానన్న హామీని అమలు చేసుకోమని చెప్పాం, చెయ్యండి అని చెప్పాం. ఎందుకంటే ఇది అందరికీ ఉపయోగపడేది కాబట్టి ఖచ్చితంగా చెయ్యండి అని చెప్పాం. ఈ రోజు చెయ్యడానికి అవకాశం లేనప్పుడు, మన రాష్ట్రానికి నిధులు రానప్పుడు మనం ఇంకో ఆల్టర్నేట్ ఏ రకంగా ఆలోచించాలి, ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఒక ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు అని చెప్పేసి అంటున్నా. ఈ తెలంగాణ ప్రజలకు ఏం కావాలనో ఈ ప్రభుత్వానికి తెలియదు అంటున్నా. ఈ తెలంగాణ ప్రజలకు కావాల్సిన ముఖ్యమైన విధానాన్ని గానీ లేదా పనిని గానీ ఈ వాళ్ళ అభివృద్ధి గానీ ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు అని చెప్పేసి అంటున్నాం. వాళ్ళు 42% అమలు చేసే దాంట్లో లేరు. రేపు కోర్టు కూడా ఖచ్చితంగా దీనికి వ్యతిరేకమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది. రాజ్యాంగ విరుద్ధమైన ఏ కార్యక్రమాన్ని కూడా మనం అమలు చేయడానికి అవకాశం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు గానీ హైకోర్టులు గానీ చెప్పినాయి. ఇంతకుముందు మహారాష్ట్రలో కూడా జరిగినాయి. వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఎందుకంటే మహారాష్ట్రలో ఇంతకు ముందు జరిగిన ఎన్నికలు ఇవే ఖాతరు చేయకుండా అమలు చేసి ఎన్నికల్లోకి వెళ్ళి గెలిచిన అభ్యర్థులు మొత్తం అయిన తర్వాత ఎలక్షన్ ప్రక్రియ అంతా అయిన తర్వాత ఎలక్షన్స్ కూడా రిజల్ట్ వచ్చేసిన తర్వాత కూడా ఈ ఎన్నిక చెల్లదు అని చెప్పేసి కూడా చెప్పింది హైకోర్టు. కాబట్టి ఈ రోజు ఎవరికి గుర్తు కోయడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అనేది మేము అంటున్నాం. జితేందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గౌతమ్ గారు చెప్పిన కమెంట్స్ మీరు వినడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా వెళ్తే బాగుండేది, కానీ ఇప్పుడు పూర్తిగా రాజ్యాంగ